కోరుతున్నాడు. కారు కొనిపెట్టగలిగిన స్తోమత మీకుందా? ఉంది. డబ్బు ఉందా? ఉంది. కొనిపెట్టే మనసు ఉందా? ఉంది. ఇప్పుడు మీ అబ్బాయికి కారు కొనిపెడతారా లేదా? ఊరుకొని పెడతారు. నా మోకానికే కారు లేదు, మా అబ్బాయి కారు. కాసేపు అనుకోండి. చెప్పా కదా ఏమని, మీ స్థితిగతులు బాగున్నాయి, మీరు బాగా స్థిరపడ్డారు. 12 సంవత్సరాలు మీ అబ్బాయి కారు కావాలని అడిగారు. కొనగలిగిన స్తోమత మీకుంది, కొనగలిగిన శక్తి మీకుంది. మీ అబ్బాయి మీద చాలా చాలా ఇష్టం మీ అబ్బాయి అంటే. కానీ ప్రశ్న ఏమిటంటే, మీ అబ్బాయికి 12 సంవత్సరాల వయసులో మీరు కారు కొంటారా కొనరా? గట్టిగా చెప్పండి. కొనరా? మీ అబ్బాయి అంటాడు, ఎందుకు కొనవు డాడీ? నేనంటే నీకు ఇష్టం లేదా? నువ్వు చాలా ఇష్టం రా. నేనంటే నీకు ప్రేమ? నువ్వు చాలా ప్రేమరా. మరి నిజంగా నేనంటే ఇష్టం అయితే, నిజంగా నేనంటే ప్రేమ అయితే, మరి నాకు కారు కొనిపెట్టచ్చుగా. ఎందుకు కొనిపెట్టరు? అది సమయము కాదు. 12 సంవత్సరాల వయసులో వాడు కారు నడిపించటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకని? అందుకు తగిన వయస్సు లేదు, కారు నడిపించగలిగిన అనుభవము లేదు. ఏమవుతుంది ఒకవేళ మీరు కారు కొనిపెట్టి ఇచ్చేశారని? అందరిని చంపేస్తాడు. అందరినీ చంపటం ఒక ఎత్తు అయితే, తన ప్రాణం మీద కూడా తెచ్చేసుకుంటాడు. ప్రాణంగా ప్రేమించిన మీరు ఏం చేస్తారు? వాడికి కావాలనుకున్నది కొనిపెట్టే స్తోమత మీకు ఉన్నప్పటికీ, ఒరే బాబు ఇస్తారా నీకు ఆగరా. ఎప్పుడు దాకా ఆగాలి డాడీ? ఆగరా బాబు, ఆగరా నాయనా, నీకు ఇస్తాను రా, దానికి సమయం ఉందిరా. కారు నడిపించాలంటే దానికి తగిన అనుభవం నీవు సాధించాలి. నీవు అందుకు తగిన అనుభవమును సాధించినప్పుడే కారు నీకు ఇస్తే దాన్ని చక్కగా ఆనందాన్ని అనుభవిస్తావు. అర్థం చేసుకోండి. దేవుడి దగ్గర మీరు అడుగుతున్న దాన్ని దేవుడు మీకు ఇవ్వాలి అని అంటే, దాన్ని పొందుకోవడానికి తగిన అనుభవం నీకు ఉండాలి. అప్పుడే దానిని నువ్వు అనుభవించగలుగుతావు. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించాలి, ఆనందించాలి, ఆస్వాదించాలి అంటే దానికి తగినటువంటి అనుభవము నీవు పొందుకోవాలి. ఆ అనుభవం లేకుండా దేవుని ఆశీర్వాదం ఒకవేళ నువ్వు అనుభవించాలని ప్రయత్నం చేస్తే అబాసుపాలైపోతావు, అవమానపరచబడతావు. పిల్లాడికి 12 సంవత్సరాల వయసులో కారు ఇచ్చి పంపించండి. వాడు రోడ్డు మీదకి వెళ్ళిన వెంటనే ముందు కారు ఆపేస్తారు, 2-3 వచ్చి బాధేస్తారు. ఎవరిని చంపుతామని వచ్చారు రోడ్డు మీదకి 12 సంవత్సరాల వయసులో? నీకు బుద్ధి లేకపోతే నీకు కారు ఇచ్చిన మీ తెలుసు కదా ఏమంటారో, మీ నాన్నకన్నా బుద్ధి లేదా అనేస్తారు. కాబట్టి మీ సహోదరులు, ఈరోజు మీరు చేస్తున్న ప్రార్థనకు వెంటనే జవాబు రాకపోతే దుఃఖపడకండి, దిగులు పడకండి. నా దేవుడు జవాబు ఇవ్వడానికి చాలినవాడు, శక్తి కలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు, నిన్ను ప్రేమిస్తున్నవాడు, నీకోసం ప్రాణం ఇచ్చిన వాడు, తన కుమారుండే నీకోసం సిలువకు అప్పగించిన తండ్రే. ఆయనతో పాటు నీకున్న అవసరం తీర్చడా? ఆయనతో పాటు నీకు కావాల్సింది ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. కానీ దాన్ని అనుభవించగలిగిన ఆత్మీయత నీకుందా? అది పొందుకొని ఆనందించగలిగిన బ్యాలెన్స్ నీకుందా? అది ఇప్పుడు నీకు కొదువుగా ఉంది కాబట్టే దేవుడు కొంతకాలము ఎదురు చూస్తున్నాడు. 17 సంవత్సరాల వయసులో దావీదును దేవుడు రాజుగా అభిషేకించాడు. కానీ పరిపాలించేటటువంటి జ్ఞానం ఉందా? పరిపాలించగలిగినటువంటి అనుభవం ఉందా? లేదు కదా. కాబట్టి దేవుడు ఏం చేశాడు? దావీదును మొదటిగా సైన్యంలోకి తీసుకెళ్ళాడు, ఆ తర్వాత రాజభవనంలోనికి తీసుకెళ్ళాడు, ఆ తర్వాత రాజు పక్కకి తీసుకెళ్ళాడు, ఆ తర్వాత రాజుతో పాటు వెళ్ళేటటువంటి అనుభవాన్ని ఇచ్చాడు, ఆ సైన్యంతో పాటు ఉండే అనుభవం ఇచ్చాడు. ముందు సైన్యంలో చేర్చాడు, ఆయుధాలు మోసేవాడిగా చేశాడు, సైన్యంతో పాటు వెళ్ళే విధంగా చేశాడు, సైన్యాధిపతిగా చేశాడు, సేనాధిపతిగా చేశాడు. ఈ అనుభవాలన్నీ ఇచ్చిన తర్వాతే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అర్థమవుతుందా? దేవుడు నీకు ఇవ్వాలి అనుకుంటున్న ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా నీకు ఇస్తాడు. కానీ దాన్ని అనుభవించడానికి నీ దగ్గర అనుభవం కావాలి. అందుకే ఆలస్యం చేస్తున్నాడు. అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దావీదు ఇశ్రాయేలు దేశం మీద రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు. అంటే అర్థం ఏమిటి?
తాను ఆశించింది, తాను ప్రార్థించింది, తాను ఎదురు చూసిన దినము రానే వచ్చింది. దావీదు జీవితంలో తను అనుకున్నది, ఆశించింది ఆ దినము వచ్చినట్లయితే నీ జీవితంలో కూడా ఒకరోజు నువ్వు చేసిన ప్రార్థనలకు ప్రతిఫలము వస్తుంది. నువ్వు కార్చిన కన్నీటికి ఖచ్చితమైనటువంటి జవాబు దేవుడు ఇస్తాడు. అప్పుడు మీరు అనొచ్చు, బ్రదర్ దావీదు కాబట్టి, దావీదు జీవితంలో దావీదు కాబట్టి ఏవీదు ఏంటి చెప్పండి, దావీదు కాబట్టి జవాబు వచ్చింది. నేను దావీదును కాదు కదా బ్రదరు. అయితే ఒక విషయం చెప్పనివ్వండి, దావీదు కాబట్టి దావీదు జవాబు వచ్చింది అంటున్నావు, నువ్వేమో నేను దావీదును కాదంటున్నావు. ఒక మాట చెప్పమంటావా? నువ్వు దావీదు కాదో అది పక్కన పెట్టు. దావీదు సేవించే దేవుణ్ణే నువ్వు సేవిస్తున్నావు. ఇది వాస్తవం. ఏ దేవుణ్ణైతే దావీదు నమ్మాడో అదే దేవుణ్ణి ఈరోజు నువ్వు నేను నమ్ముతున్నావు. నువ్వు దేవుణ్ణి నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. దేవుడు నీ జీవితంలో తన మహిమను చూపించాలి అంటే నువ్వు బాగా చదువుకున్న వ్యక్తివే కానవసరం లేదు, ఆస్తిపాస్తులు ఉన్న వ్యక్తివే కానవసరం లేదు, స్థితిగతులు ఉన్న వ్యక్తివే కానవసరం లేదు. కంఠ బలమో, గుండె బలమో, బుద్ధి బలమో, జ్ఞాన బలమో, ధన బలమో ఇవేమీ అవసరం లేదు. ఆయన మెచ్చేటటువంటి విశ్వాసము నీలో ఉన్నట్లయితే వీళ్ళందరికంటే అత్యధికమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించుటకు నా దేవుడు చాలినవాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దని మనం చేస్తున్నాం. దేవుడు దావీదును అభిషేకించడానికి పిలిచినప్పుడు ఏ పని చేసేవాడో చెప్పండి. ఇంగ్లాండ్ దేశంలో ఉన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నాడా? లేదే. మరి ఏం చేస్తున్నాడో చెప్పండి. పొలంలో పశువుల్ని కాచుకుంటున్నాడు, గొర్రెలు కాచుకుంటున్నాడు. అంతేనండి. సాధారణంగా మన ఊరిలో హాలేరు అనేటటువంటి ఒక పోస్ట్ ఉంది. పశువులను కాస్తూ ఉంటారు. పనివాడిగా, పాలేరుగా పశువులను కాసేటటువంటి పని అన్నిటికంటే ఒక దీనమైన పని. మా అమ్మ అంటూ ఉండేది, ఒరే నువ్వు కానీ 10th క్లాస్ పాస్ కాకపోతే 2-3 బర్రెలు కొనేసి అప్పగించేస్తాను, ఇంకా శుభ్రంగా బర్రెలు మేపుకుంటూ ఉండే అని చెప్పేది. అంటే ఇంక అంతకంటే చిన్న పని, తక్కువ పని ఇంకేమీ లేదన్నమాట. అంటే అర్థం ఏమిటి? ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? అయ్యా నేను చేస్తున్న ఉద్యోగం చాలా చిన్న ఉద్యోగం అయ్యా, అది చాలా దీనమైన ఉద్యోగం అయ్యా, ఎవ్వరూ చేయని పని నేను చేస్తున్నానయ్యా, పాచి పని చేస్తున్నానయ్యా, ఇళ్ళల్లో పని చేసుకుంటున్నానయ్యా. అయితే విను, నీలాగే దావీదు కూడా ఏం చేసేవాడు? పాలేరు పని చేసేవాడు, పశువుల కాపరి. దేవుడి కన్ను ఒక వ్యక్తి మీద పడ్డానికి నీ స్థితి గతి ఆయనకు అవసరం లేనే లేదు. ఆయన ఎవరి మీద ఆయన కన్నులు పడతాయో వాళ్ళు మహా గొప్ప ధన్యులండి, మహా గొప్ప ధన్యులు. ఈరోజు మనం అందరం ఆయన సన్నిధికి వచ్చామంటే కారణం తెలుసా? ఆయన కన్నులు నీ మీద పడినవి కాబట్టే నువ్వు ఆయన సన్నిధికి రాగలిగావు, ఆయన నామాన్ని తెలుసుకోగలిగావు, ఆయన నామంలో ప్రార్థన చేయగలుగుతున్నావు, ఆయనను మనస్ఫూర్తిగా తండ్రి అని పిలవగలుగుతున్నాం. మీరు ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మీ తండ్రి అని? నమ్మిన వాళ్ళు చూపిస్తారా? ఎంత భాగ్యం అండి అది. తండ్రి అని దేవుణ్ణి పిలిచే భాగ్యం మీరు పొందుకున్నారు. ఆయన చల్లని చూపులు నీ మీద నా మీద పడినవి కాబట్టే ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చాం. ఎంత భాగ్యవంతులు అండి మనం. యెహోవా దేవుడు కలిగిన జనులు ధన్యులు. ఆనాడు దావీదు దేవుని కృపను పొందుకున్నాడు. ఇప్పుడు రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు. ఓ చక్కని మాట ఉంది, ఏమిటంటే యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయము అనుగ్రహించెను గనుక అతడు నెమ్మది కలిగి తన రాజ్య భవనంలో అమ్మయ్య నా కష్టాలన్నీ తీరిపోయినాయి.
కునుకు లేని రాత్రులు నాకు తొలగిపోయినాయి.